హాయ్ గాయ్స్! ఫైనల్‌గా అయితే ఈ గెనుసుగడ్డల సీజన్ అయితే వచ్చేసిందనమాట. మాకెళ్ళి ఇవైతే గెనుసుగడ్డలంటారు. మీకెళ్ళి ఏమంటారో కామెంట్ చేయండి. గెనుసుగడ్డలంటే కొంతమంది ఇంకా ఫుల్‌గా నీళ్లు పోసి ఉడకబెడతారు. అలా ఉడకబెడితే టేస్టే ఉండవనమాట. ఇలా ఒకసారి ట్రై చేయండి. అండ్ ఈ పొటాటోస్ ఫుల్‌గా మట్టి ఉంటుందనమాట. బాగా నీట్‌గా కడుక్కోవాలనమాట. ఇవి చాలా స్వీట్స్ ఉన్నాయన్నమాట. ఒక టిప్పు లేపేసామనమాట ఫస్ట్ టైం తిని. ఇంకా మరి ఇది నెక్స్ట్ ట్రిప్ అనమాట. ఓకే చెప్తున్నాను మీకైతే. స్వీట్ ఉన్నాయి కాబట్టి లైట్‌గా కొంచెం సాల్ట్ వేసి ఇలా నీళ్లు జల్లుకుంటూ హై ఫ్లేమ్‌లో పెట్టుకొని ఉడికించుకోవాలి. అప్పుడప్పుడు చూసుకోండి మాడిపోతుంది. ఎక్కువ వాటర్ ఏం కదా ఉడకవని అనుకోకండి. ఇలా జల్లుకొని ఉంటేనే మనకు వాటర్‌లోనే ఉడికిపోతుందనమాట. ఏ ఫ్రూట్ అయినా, ఏ పండు అయినా ఏదైనా కూడా సీజన్ వచ్చినప్పుడే తినేది మనమైతే. సో అందుకే ఫస్ట్ అయితే కొనుక్కున్నాను నేనైతే. ఇంకా ఏం వంటకం చేసినా మనం అక్కడే ఉంటాం కదా! నేను కూడా అక్కడే ఉండి చూస్తున్నాననమాట. ఇంకా 5 మినిట్స్‌లో మగ్గిపోతుంది. టేస్ట్ అయితే అద్దిరిపోయిందనమాట. ఓన్లీ సాల్టే వేసాను. బెల్లం కూడా వేస్తారు కొంతమంది. నేనైతే వేయలేదు. ఎందుకంటే స్వీటే ఉందనమాట. అందుకే లైట్‌గా సాల్ట్ వేసాను. టేస్ట్ కూడా అద్దిరిపోతుంది. మీరు కూడా ఇలా ఒకసారి ఉడకబెట్టుకోండి. ఇంతవరకు చూసారు గైస్. ప్లీజ్ నా కోసం అయితే ఒక లైక్ కొట్టండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.